వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు గారి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇటీవల ఆయన బాగా వార్తల్లోకి ఎక్కారు కూడా. ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో సీఎంగా ఉన్నప్పుడు ఆర్టీజీఎస్లో పనిచేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో హ్యాపీనెస్ ఇండెక్స్ 95% ఉంది, 96% ఉందని, అలాగే ప్రజల సంతృప్త స్థాయి 98%, 99% ఉందని లెక్కలు చెప్తూ ఉంటే సీఎం గారు అవే నిజమని నమ్మేవారు. ఏ సమాజంలో కూడా 95% ప్రజలు సంతోషంగా ఉండరనేది ఎవరైనా చెప్తారు. కానీ ఈయన 95-96% అని చెప్తూ ఉంటే వాటిని సీఎం గారు నమ్మి ఆ లెక్కలనే మీడియా వాళ్ళతో మీటింగుల్లో కూడా చెప్పేవారు. రాష్ట్రంలో ఇంతమంది సంతోషంగా ఉన్నారు, ఇంతమంది సంతృప్తిగా ఉన్నారు అని ఆ లెక్కల సీఎం గారు చెప్తూ ఉండేవారు. ఆ లెక్కలు కనుక నిజమైతే 2019లో బంపర్ మెజారిటీతో మళ్ళీ గెలవాలి. కానీ అలా జరగల. జగన్మోహన్ రెడ్డి గెలిచాడు బంపర్ మెజారిటీతో. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత కూడా అహ్మద్ బాబుకి మంచి ప్రాధాన్యం ఉన్న పోస్టులే ఇచ్చారు. సహకార శాఖ కమిషనర్గా, డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఎండీగా ఆ సమయంలో బాధ్యతలు నిర్వహించారు. అప్పుడు జగన్ మెప్పు కోసం అమూల్ డైరీని ప్రమోట్ చేయడానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చినాయి. సహకార డైరీల మీద ఒత్తిడి తీసుకొచ్చారని, సంఘం డైరీలో సోదాలు చేయించడం, ఆ తర్వాత డైరీ చైర్మన్ ధూళిపాళ నరేంద్రను జైలు పాలు చేయటం వెనక కూడా ఈయన హస్తం ఉందంటారు. హెరిటేజ్ ఎండీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ గారికి నోటీసులు ఇవ్వడంలో కూడా ఈయన హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ళు జగన్ చెప్పినట్టుగా నడుచుకున్నారు. అమూల్ కోసం సహకార డైరీలను ఇబ్బంది పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో జగన్ హయాంలో ఏ పోస్టులు అయితే నిర్వహించారో ఆ పోస్టులన్నీ అలాగే ఉంచి అదనంగా పన్నుల విభాగం చీఫ్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు. 3 ప్రధానమైన పోస్టుల్లో ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు పన్నుల శాఖలో ఉద్యోగులను వేధిస్తున్నారన్న ఆరోపణలతో ఉద్యోగ సంఘాలు ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. అహ్మద్ బాబు కమర్షియల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్గా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, న్యాయస్థానం ఆదేశాలు పాటించలేదు, పదోన్నతుల విషయంలో ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోవట్లేదు, జాప్యం చేస్తున్నారు, సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని, కోర్టులో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్లకు పైగా నష్టం జరిగిందని ఏపీసీఎస్కు ఉద్యోగ సంఘాలు ఫిర్యాదులు చేశాయి. డిఓపిటీకి ఫిర్యాదు చేశారు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుల మీద స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు, హైకోర్టును ఆశ్రయించారు. గత సంవత్సరమే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించినప్పటికీ ప్రమోషన్లు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని, అలాగే సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యదర్శి రమేష్ కుమార్ వేసిన పిటిషన్ మీద హైకోర్టు విచారించింది. ఉద్యోగుల సర్వీస్ హక్కులను ఉల్లంఘించారని, ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా బేఖాతరు చేశారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ల మీద విచారణ జరిపిన హైకోర్టు అహ్మద్ బాబు తీరును తప్పుపట్టింది. గతంలో ఒక కోర్టు ఉల్లంఘన కేసులో ఇతన్ని హెచ్చరించాం, అయినా ఇతని వైఖరిలో మార్పు లేదు అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాగద్వేషాలున్న వ్యక్తి ఐఏఎస్గా కొనసాగటానికి వీల్లేదు, మాకు అధికారం ఉంటే అహ్మద్ బాబుని సస్పెండ్ చేసేవాళ్ళమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డీపీసీ నిర్వహించి పదోన్నతులు ఇవ్వకపోవటాన్ని తప్పుపట్టింది. ఇతని మీద విచారణ జరపాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అహ్మద్ బాబు నిబంధనలు తొంగలో దొక్కి ఇష్టారీతిని వ్యవహరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏం చేస్తున్నాడని హైకోర్టు మండిపడింది. ఇతని మీద తీవ్ర ఆరోపణలున్నా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది, దీనికి కారణం ఏంటి, అతను ఐఏఎస్కి అర్హుడా కాదా అనే విషయం మీద కూడా విచారణ జరపాలని కేంద్రాన్ని కోరతాం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టుకు పిలిపిస్తామని న్యాయమూర్తి భట్టు దేవానంద్ హెచ్చరించారు. ఇతను నిర్వహిస్తున్న శాఖల్లో ఏదీ సవ్యంగా లేదని కూడా అభిప్రాయపడ్డారు. అహ్మద్ బాబు మీద వచ్చిన ఆరోపణలు పరిశీలించి 2 నెలల్లోగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టు డిఓపిటి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఆదేశాలు జారీ చేసింది. తీర్పు అందిన 4 వారాల్లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీసీఎస్ని ఆదేశించింది. ఈ విచారణ పూర్తయ్యే వరకు అహ్మద్ బాబుని వాణిజ్య పన్నుల శాఖ, డైరీ డెవలప్మెంట్ విభాగాల నుంచి తప్పించాలి అని ఉద్యోగుల సంఘం కోరుతా ఉంది. అయితే ప్రభుత్వం ఈ వినతిని పట్టించుకున్నట్టు కనిపించట్లేదు. ఒకవైపు న్యాయస్థానంలో ఇంత హడావుడి జరుగుతూ ఉంటే అహ్మద్ బాబు మాత్రం ఆందోళన చేస్తున్న ఉద్యోగుల మీద ప్రతీకార చర్యలకు దిగారు. 2022లో ఉద్యోగులు
వాళ్ళ పదోన్నతులు, సర్వీసుకి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాని సీరియస్గా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల సంఘానికి మెమో జారీ చేసింది. ఉద్యోగుల సంఘం ఆ మెమోని కోర్టులో సవాల్ చేసింది. కోర్టు మెమోని సస్పెండ్ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు మెమోనే ఉపసంహరించుకుంది. అయితే ఇప్పుడు ఆ ధర్నాలో పాల్గొన్నారన్న అభియోగాలు మోపి 72 మంది ఉద్యోగులకు ఇంక్రిమెంట్లో కోత పెట్టారు. ఉద్యోగ సంఘం నేత శేషు బ్రహ్మాజీ అనే ఆయన్ని ప్రధానంగా అమరావతిలో ప్రధాన కమిషనర్ కార్యాలయం నుంచి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు డిప్యుటేషన్ మీద పంపించారు. ఇది అహ్మద్ బాబు ప్రతీకార చర్యని, ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అహ్మద్ బాబు విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకపోతే ఉద్యోగులు వర్సెస్ ఐఏఎస్ అధికారి మధ్య ఉన్న పోరు ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వంగా మారే ప్రమాదం ఉంది. ఈ ప్రమోషన్ల విషయంలో అహ్మద్ బాబుతో గతంలో సీఎస్గా పనిచేసిన విజయానంద్ గారు, ప్రస్తుతం సీఎస్గా ఉన్న సాయి ప్రసాద్ గారు ఇద్దరూ మాట్లాడారని, అయితే అతను సరిగా స్పందించలేదని ఉద్యోగ సంఘం నేతలు చెప్తున్నారు. పైగా ఆయన తనను కలిసిన వాళ్ళతో నేను సీఎంకి డైరెక్టు, నాకు సీఎంకు మధ్య హైరార్కే లేదు, సీఎస్ని సీఎంఓని నేను అసలు పట్టించుకోనని చెప్తారన్న ప్రచారం ఉంది. ఆయన నిర్వహిస్తున్న కోఆపరేటివ్ శాఖలను మంత్రి అచ్చెన్నాయుడు ఆయన పరిధిలోకి వస్తాయి. ఆ 2 శాఖలు వాణిజ్య పన్నుల శాఖ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు పరిధిలో ఉంటుంది. ఈ ఇద్దరు మంత్రులను ఈ 2 సంవత్సరాల్లో శాఖాపరమైన సమీక్షలో కాకుండా ఒకసారి కూడా కలవలేదని ఉద్యోగులు చెప్తున్నారు. ఉద్యోగుల విషయంలో, వాళ్ళ సెలవుల విషయంలో నిరంకుశంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన శాఖలో ఒక ప్రెగ్నెంట్ అయిన మహిళా ఉద్యోగి వైద్యుల సలహా మేరకు సెలవు కోరితే సెలవు ఇవ్వకపోవటం మూలంగా ఆమె అనారోగ్యం పాలైంది. ఆమెకి కోలుకోలేని నష్టం జరిగిందని ఉద్యోగ సంఘం నేతలు చెప్తున్నారు. అహ్మద్ బాబు ఎలాగూ తనకు ముఖ్యమంత్రికి మధ్య హైరార్కీ ఏం లేదని చెప్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రే స్వయంగా స్పందించి ఈ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. Like, share and subscribe to Rajaniti channel.